నేను ఎప్పుడు ఈ విషయం కన్జ్యూమర్ రైట్స్ విషయం కదా ఎప్పుడు కూడా ఫ్యూచర్ జనరేషన్స్ మనం టార్గెట్ చేయాలి. ఫ్యూచర్ జనరేషన్స్ రూట్ లెవెల్ వాళ్ళే కదా. రేపు పొద్దున్న ఫ్యూచర్ జనరేషన్ మారాలి అంటే ఈ స్టూడెంట్స్ ఈ అసోసియేషన్ నుంచి ఏదైనా మార్పు తీసుకురావాల్సిన ఉద్దేశంతో మీ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి ఇంటరాక్ట్ అవడం, బీచెస్లో ఏదైతే ఒక బ్యానర్ పెట్టడం, సో దిస్ ఇస్ వాట్ కన్జ్యూమర్ రైట్ అని వాళ్ళ చేత సంతకం పెట్టించడం. సో ఇటువంటి కార్యక్రమాలతో పాటు ఎక్కడికి వెళ్ళినా బలంగా ఒకటైతే చెప్తా ఉన్నాను, కన్జ్యూమర్ కోర్ట్ అనేది మీకు లాయర్ అవసరం లేదు, మీరు కంప్లైంట్కి ఇది చేయక్కలేదు. మీకు వచ్చినటువంటి భాషలో ఒక తెల్ల పేపర్లో మీకు జరిగినటువంటి అన్యాయాన్ని రాసి అక్కడ డెస్క్లో ఇస్తే ఆటోమేటిక్గా కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. నాకు అది కూడా రాదు అంటే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే ఆటోమేటిక్గా కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. సో ఇది చాలా ఈజీ. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఉన్నది, మీరు కన్జ్యూమర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం, మీకు ఒక ఇబ్బంది వచ్చింది, మీకు టైం లేదు, మీ జాబ్ షెడ్యూల్లో బిజీగా ఉన్నారు. సో కన్జ్యూమర్ రైట్స్ పై వర్క్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో మీ తరపున వాళ్ళు ఫైట్ చేసేటువంటి అవకాశం కూడా చట్టం కల్పించింది.